ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. Unit 2, Queues. క్యూస్లో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో క్యూ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఓకే, క్యూలో 2 ఎండ్స్ ఉంటాయి, రేర్ ఎండ్, ఫ్రంట్ ఎండ్. ఓకే, మనకి రేర్ ఎండ్ ద్వారా మనం ఏం చేస్తాం, ఇన్సర్షన్ పెర్ఫామ్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ ద్వారా డిలీషన్ పెర్ఫామ్ చేస్తాం. ఓకే, ఇక్కడ నేను డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. సైజు ఎంత తీసుకున్నాను, సైజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం, ఎరే సైజ్. ఓకే, మనం క్యూ యూజింగ్ ఎరే గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఎరే సైజ్ ఎంత, 3. ఎరేలో ఎలిమెంట్స్ ఎలా ఎంటర్ చేయాలో ఆల్రెడీ మీకు ఐడియా ఉంది, కానీ క్యూలోకి క్యూ యూజింగ్ ఎరే అయినా మనం ఎలిమెంట్స్ని ఎలా ఎంటర్ చేస్తామంటే రేర్ ఎండ్ ఉపయోగించి. ఓకే, మనకి ఇలా ఉంటుంది క్యూ. ఓకే, మనకి స్టార్టింగ్లో ఇనిషియలైజ్ అయినప్పుడు రేర్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది, -1, ఫ్రంట్ ఈక్వల్ టు 0. ఓకే, మనకి రేర్ ఈక్వల్ టు -1, ఫ్రంట్ ఈక్వల్ టు 0 అని స్టార్టింగ్లో తీసుకుంటాం. ఓకే, అంటే ఫ్రంట్ 0 దగ్గర రేర్ అనేది ఇటు సైడ్ నేను అబ్జర్వ్ చేయండి, -1. ఓకే, ఇలా ఉంటాయి. మనం రేర్ ఎండ్ ఉపయోగించి ఇన్సర్షన్స్ చేస్తాం, డిలీషన్స్ ఎటువైపు నుంచి చేస్తాం, ఫ్రంట్ ఎండ్ ఉపయోగించి. ఓకే, ఫస్ట్ రేర్ ఎండ్ ద్వారా మనం ఎలిమెంట్స్ని ఎలా యాడ్ చేస్తామో, ఇన్సర్ట్ ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 10 ఎలిమెంట్ని ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, మనం 10 ఎలిమెంట్ని ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, రేర్ ++ చేయాలి. ఓకే, మనం ఎలిమెంట్ని ఎంటర్ చేసే ముందు రేర్ ++ అయ్యి అప్పుడు ఎలిమెంట్ని ఎరేలోకి పంపిస్తాం. ఓకే, కాబట్టి రేర్ ++ అంటే ఎంత, రేర్ వాల్యూ -1 +1 అంటే 0, రేర్ వాల్యూ 0. ఓకే, ఇంకా రేర్ వాల్యూ -1 దగ్గర ఉండదు, రేర్ అనేది 0 దగ్గరకు వచ్చింది, రేర్ పొజిషన్. ఇప్పుడు మనం ఏ ఆఫ్ రేర్ అని రాసుకుంటాం లాజిక్. ఓకే, ఏ ఆఫ్ రేర్ ఈక్వల్ టు 10 అంటే ఎలిమెంట్ 10 అంటే రేర్ అంటే 0 కదా, 0 పొజిషన్లో ఇప్పుడు 10ని ఎంటర్ చేస్తాం. ఓకే, ఇది ఒక ఎలిమెంట్ ఎంటర్ చేసాం. సెకండ్ ఎలిమెంట్ ఎంటర్ చేయాలనుకుంటున్నాం. సెకండ్ ఎలిమెంట్ ఎంత, 20. ఈసారి 20 ఎంటర్ చేయాలి అంటే మళ్ళీ ఏం చేయాలి, రేర్ని ఇంక్రిమెంట్ చేయాలి ఫస్ట్. ఓకే, రేర్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ చేసి అంటే రేర్ ఈక్వల్ టు ఈసారి ఎంత అవుతుంది, రేర్ ఈక్వల్ టు ప్రీవియస్ వాల్యూ ఎంత, రేర్ +1 అంటే 0 +1 అంటే 1. ఇంకా రేర్ ఇక్కడ ఉండదు, రేర్ ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు ఏ ఆఫ్ రేర్ అంటే కింద చూడండి, క్రింద రాసాను చూడండి. ఏ ఆఫ్ రేర్ అంటే రేర్ వాల్యూ 1. ఏ ఆఫ్ 1 లొకేషన్లో మనం వాల్యూ ఎంత, 20 ఎంటర్ చేస్తున్నాం అంటే ఈ 20 అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, థర్డ్ ఎనదర్ వాల్యూ, లాస్ట్ వాల్యూ మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాం, ఎంత, 30. ఓకే, లాస్ట్ వాల్యూ 30 ఎంటర్ చేయాలి అంటే మళ్ళీ మనం ఏం చేయాలి, రేర్ ఈక్వల్ టు రేర్ +1 చేయాలి. అంటే రేర్ ++ అంటే రేర్ వాల్యూ ఎంత, ప్రీవియస్ వాల్యూ ఎంత, 1 + 1 అంటే 2, ఇంక్రీజ్ అవుతుంది, +1 అవుతుంది. ఇప్పుడు సెకండ్ పొజిషన్కి రేర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏ ఆఫ్ రేర్ లాజిక్ చూడండి క్రిందన, ఏ ఆఫ్ రేర్ అంటే ఎంత, రేర్ వాల్యూ 2.
ఏ ఆఫ్ 2 ఓకే ఈక్వల్ టు వాల్యూ ఎంత మనకి 30 ఓకే అంటే ఏ ఆఫ్ 2 పొజిషన్లో 30 అరే నేమ్ ఏ కదా ఏ ఆఫ్ 2 అంటే 30 ఇక్కడ అరే సైజ్ని ఇండెక్స్ని రేర్ తీసుకున్నాం ఓకే మనం ప్రీవియస్ అరేస్లో అయితే ఐ తీసుకుంటాం ఏ ఆఫ్ ఐ అని ఎంటర్ చేస్తాం వాల్యూని ఇక్కడ మనకి రేర్ ఎండ్ ద్వారా కాబట్టి ఏ ఆఫ్ రేర్ అని మనం ఇండెక్స్ కింద రేర్ని తీసుకున్నాం రేర్ వాల్యూని తీసుకుంటున్నాం ఓకే ఈ విధంగా ఇన్సర్షన్స్ చేస్తాం ఈసారి మళ్ళీ చేయడానికి ట్రై చేసామనుకోండి ఆ కండిషన్స్ ఏమవుతాయి అన్నది తర్వాత చెప్తాను మీకు ఫస్ట్ ఇన్సర్షన్ చేసినప్పుడు మనకి ఎటువైపున జరుగుతుంది రేర్ ఎండ్ ద్వారా జరుగుతుంది అది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటి ప్రతిసారి ఇన్సర్ట్ చేయాలనుకున్న ప్రతిసారి మనకి ఏం జరిగింది రేర్ అనేది ఇంక్రిమెంట్ అయ్యి అప్పుడు ఇన్సర్ట్ అయింది వాల్యూ ఓకే ఈ 2 పాయింట్స్ రేర్ ఎండ్ వైపు ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇన్సర్షన్ కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ డిలీషన్ చెప్పుకుందాం ఓకే డిలీషన్ డిలీషన్ కూడా సైజ్ ఎంత తీసుకుందాం సైజ్ 3 ప్రీవియస్ డయాగ్రామే చూద్దాం డిలీట్ చేయడానికి ఆల్రెడీ క్యూలో ప్రీవియస్ ఇన్సర్ట్ చేసాం కదా అవే ఎలిమెంట్స్ తీసుకున్నాం రేర్ అండ్ ఎక్కడుంది 3 దగ్గర ఉంది ఓకే సారీ 2 దగ్గర ఉంది రేర్ అండ్ 2 దగ్గర ఉంది ఇక్కడ 2 దగ్గర ఉంది ఓకే ఫ్రంట్ ఎండ్ ఎక్కడుంది 0 ప్రీవియస్ డయాగ్రామ్ ఇలాగే కదా ఉంది మనకి ఇన్సర్ట్ చేసాం 3 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఇలా ఉంది ఇప్పుడు రిమూవ్ చేయడానికి ఎలా డిలీట్ చేయడం ఎలా చేస్తున్నాం ఎటువైపు నుంచి చేస్తుందో అబ్జర్వ్ చేయండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఓకే ఇప్పుడు మనకి క్యూ రూల్ ఏంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫస్ట్ ఏది ఇన్పుట్ చేసాం క్యూలోకి పంపించాం 10ని పంపించాం కాబట్టి 10 రిమూవ్ అవుతుంది 10 దగ్గర ఫ్రంట్ ఉంది అబ్జర్వ్ చేయండి ఫ్రంట్ 10 దగ్గరే ఉంది ఓకే ఇప్పుడు మనం రిమూవ్ చేసినప్పుడు 10ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు 10ని రిమూవ్ చేసాక ఫ్రంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది ఓకే ఫ్రంట్ అనేది 0 దగ్గర ఎరేస్ అయిపోయి ఫ్రంట్ +1 అంటే 0 + 1 1 దగ్గర ఫ్రంట్ అనేది వచ్చేస్తుంది అంటే ఫ్రంట్ ఇంక్రిమెంట్ అయిపోతుంది ఇంకా 0 దగ్గర వాల్యూ లేనప్పుడు ఫ్రంట్ మూవ్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ వాల్యూకి మూవ్ అవుతుంది 0 దగ్గర ఉన్న 0 ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ రిమూవ్ చేసేసి ఫ్రంట్ నెక్స్ట్ వాల్యూకి చేంజ్ అవుతుంది ఫ్రంట్ అనేది ఓకే అంటే 0 నుంచి 1 అయింది ఇంక్రిమెంట్ అయింది అబ్జర్వ్ చేయండి ఇప్పుడు 10 అనేది మనకి రిమూవ్ అయిపోయింది ఇక్కడ రాసుకుంటున్నాం రిమూవ్ అయిపోయిన ఐటమ్ సైడ్ని రాసుకుంటున్నాం ఓకే నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నాం డిలీటే చేయాలనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈసారి ఎంత డిలీట్ అవుతుంది 20 ఓకే 20 డిలీట్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ దగ్గర ఏ ఎలిమెంట్ ఉంది 20 కాబట్టి 20 రిమూవ్ అయిపోయి ఫ్రంట్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి ఓకే ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ +1 అవ్వాలి అంటే ఫ్రంట్ వాల్యూ ప్రెజెంట్ 1 కదా నెక్స్ట్ 1 + 1 అంటే 2 దగ్గరికి వెళ్తుంది అబ్జర్వ్ చేయండి ఫ్రంట్ అనేది 1 దగ్గర ఎరేస్ అయిపోయి మేము ఫ్రంట్ ఇంక్రిమెంట్ అవుతుంది ఫ్రంట్ ఇంక్రిమెంట్ చేస్తాం ఓకే మనం ఇంక్రిమెంట్ చేస్తాం రిమూవ్ చేసి ఇంక్రిమెంట్ చేస్తాం అబ్జర్వ్ చేయండి మళ్ళీ థర్డ్ వాల్యూని ఇక్కడ సెకండ్ వాల్యూ రిమూవ్ అయిపోయాక సైన్ డిస్ప్లే అయినట్టు రిమూవ్ చేసినట్టు రాసుకున్నాం నెక్స్ట్ మళ్ళీ థర్డ్ వాల్యూని కూడా మళ్ళీ డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే మళ్ళీ రిమూవ్ చేస్తున్నాం ఓకే రిమూవ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది ఫ్రంట్ ఇంక్రిమెంట్ అవుతుంది ఫ్రంట్ వాల్యూ ఈసారి ఎంత అవుతుంది 3 అవుతుంది 3 అనేది అరే సైజు కాదు మామూలుగా ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి ఫ్రంట్ అనేది ఇంక్రిమెంట్ అయిపోతుంది ఓకే ఈ విధంగా మనకి డిలీషన్ అనేది జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ రిమూవ్ చేసేసి ఫ్రంట్ ఇంక్రిమెంట్ చేసేస్తుంది ఓకే ఫ్రంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది
డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు ఎలిమెంట్ని రిమూవ్ చేసి ఫ్రంట్ ఇంక్రిమెంట్ అయిపోతుంది. అలాగే ఇన్సర్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు రేర్ని ఇంక్రిమెంట్ చేసి ఆ తర్వాత వాల్యూ ఇన్సర్ట్ చేసాం. అబ్జర్వ్ చేశారు కదా. ఓకే, ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అంటే రేర్ వాల్యూని ఇంక్రిమెంట్ చేసాం, పొజిషన్ని ఇంక్రిమెంట్ చేసి ఆ తర్వాత ఇన్సర్ట్ చేసాం వాల్యూని. అదే ఫ్రంట్ సైడ్ నుంచి పెర్ఫామ్ చేస్తాం కదా. ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి అంటే ఎలిమెంట్ని రిమూవ్ చేసేసి ఫ్రంట్ని ముందుకు పంపించాం, అంటే నెక్స్ట్ వాల్యూకి పంపించేసాం. ఓకే, ఇక్కడ వాల్యూ ఎరేజ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వాల్యూకి పంపించేసాం ఫ్రంట్ పొజిషన్ని. ఓకే, ఈ విధంగా రెండు కూడా ఇంక్రిమెంటే అవుతాయి. ఓకే, రేర్ ఇన్సర్ట్ చేసినప్పుడు ముందు ఇన్సర్ట్ చేసి ఇంక్రీజ్ చేసి తర్వాత ఇన్సర్ట్ చేస్తాం ఎలిమెంట్ని. ఫ్రంట్ అనేది రిమూవ్ చేసేసి తర్వాత ఇంక్రిమెంట్ చేసేస్తాం. ఓకే, ఈ 2 పాయింట్స్ నీట్గా గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రామింగ్ చూద్దాం. ఈ 2 పాయింట్స్ నీట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్సర్ట్ చేయడం ఎలా జరుగుతుంది? రేర్ని ఇంక్రిమెంట్ చేసి ఎలిమెంట్ని ఎంటర్ చేస్తాం. అదే డిలీట్ చేయాలి అంటే ఎలిమెంట్ని రిమూవ్ చేసి ఫ్రంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఫ్రంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. రెండు కూడా 2 ఆపరేషన్స్ జరిగినప్పుడు ఇంక్రిమెంట్ అనేది కంపల్సరీ జరుగుతుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ ద క్యూ ఆపరేషన్స్ యూజింగ్ యాన్ అరే. ఇక్కడ క్యూ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి ప్రోగ్రామ్ యూజింగ్ యాన్ అరే ఉపయోగించి ఎలా చేస్తామో చూస్తాం. ఫస్ట్ ఏముంది, స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసాం. నెక్స్ట్ క్లాస్ నేమ్ ఏంటి, క్యూ అని తీసుకున్నాం. ఇంట్ ఫ్రంట్ అనేది రేర్ ఇంటీజర్లో డిక్లేర్ చేసుకున్నాం. సైజ్ని ఇంటీజర్లో డిక్లేర్ చేసాం. ఎరైని కూడా ఇంటీజర్లోనే డిక్లేర్ చేసాం, ఇంటి ఏఎఫ్ అని. స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, S1 అనే ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఏం చేసాం, క్యూ అనే క్లాస్కి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాం. ఓకే, క్యూ క్లాస్కి కన్స్ట్రక్టర్లో ఇది కన్స్ట్రక్టర్లో ఏముంది, ఎంటర్ సైజ్ ఆఫ్ క్యూ. మనకి క్యూ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వడానికి కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి మనకి రన్ అయిన తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎంటర్ సైజ్ ఆఫ్ క్యూ అంటే ఎంటర్ చేస్తాం. మనం 3 ఇద్దాం. ఓకే, నెక్స్ట్ ఆ 3 సైజ్ తోటి అరే అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమైంది, ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు -1 కూడా ఇనిషియలైజ్ చేసాం. ఓకే, వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసాం కన్స్ట్రక్టర్లో. ఓకే, ఇప్పుడు క్యూ డయాగ్రామ్ చూసుకుంటే, అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఎలా ఉంటుంది, అరే 3 కదా, 0 1 2. ఓకే, ఇలా ఒక అరే క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి రేర్ పొజిషన్ ఎక్కడుంది, ఫ్రంట్ ఏమో 0 దగ్గర, రేర్ అనేది -1. ఓకే, 0 లొకేషన్కి కిందన రాసుకున్నాం ఇక్కడ -1. ఓకే, నెక్స్ట్ ఇలా మనకి క్యూ అనేది స్టార్టింగ్లో ఇలా స్టార్ట్ అవుతుంది, ఎంటీ క్యూ ఇలా స్టార్ట్ అవుతుంది. ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు -1 ఉన్నప్పుడు మనకి ఏంటి, జస్ట్ క్యూ అనేది జస్ట్ క్రియేట్ అయింది, ఎంటీ క్యూ. ఓకే, నెక్స్ట్ చూడండి, కన్స్ట్రక్టర్ తర్వాత మనకి ఏముంది, క్లియర్ క్యూ ఎప్పుడు ఉపయోగించుకుంటామంటే, ఇది కూడా ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. ప్రతిదీ నేను ఫంక్షన్ టు ఫంక్షన్ చెప్పుకుంటూ వెళ్దాం, అబ్జర్వ్ చేయండి. మనకి ఆల్రెడీ వాల్యూస్ ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి లాస్ట్ వాల్యూ ఎక్కడ ఇన్సర్ట్ అయిందో అదే రేర్ అవుతుంది కదా. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, మొత్తం అన్నీ ఇన్సర్ట్ చేసి చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. రేర్ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది, 2 అవుతుంది. 3 ఎలిమెంట్స్ని ఇందాక ఇన్సర్ట్ ఎలా అవుతుందని చెప్పుకున్నాం కదా, ఇంక్రిమెంట్ అయిన తర్వాతే, రేర్ ఇంక్రిమెంట్ అయిన తర్వాతే ఇన్సర్ట్ అవుతుందని చెప్పాను. కాబట్టి ఇప్పుడు 30 ఎలిమెంట్ ఇన్సర్ట్ అయిందంటే అక్కడ రేర్ వాల్యూ ఉంటుంది, అంటే 2 అయ్యి ఉంటుంది.
ఇక్కడ అలా సైడ్ని రాశాను కదా ఇటువైపు. ఓకే, సేమ్ 2 అవుతుంది. ఓకే, ఫ్రంట్ మాత్రం 0 దగ్గరే ఉంది. ఓకే, ఇది మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది, ప్రీవియస్ జస్ట్ చెప్పాను కదా. ఇప్పుడు క్లియర్ క్యూ ఫంక్షన్ ఎందుకు అంటే, జస్ట్ ఇలా ఫిల్ అయి ఉన్న క్యూని మనం ఇంకా అవసరం లేదు అనుకుంటే వీటిని ఒక్కొక్కటి రిమూవ్ చేయకుండా, ఈ ఎలిమెంట్స్ ఇంకా అవసరం లేదు మనకి, మనం అన్ని ఎలిమెంట్స్ని ఒక్కొక్క ఎలిమెంట్ని రిమూవ్ చేయడం. ఇప్పుడు అంటే మనం 3 సైజే తీసుకున్నాం, ఒక 10, 100 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఒక్కొక్కటి రిమూవ్ చేయాలంటే టైం టేకింగ్ కదా. జస్ట్ మనం ఏం చేయొచ్చు, క్లియర్ క్యూ అంటే మొత్తం అన్నీ రిమూవ్ అయిపోయి మళ్ళీ ఫ్రంట్ పొజిషన్ 0 దగ్గరికి వస్తుంది. ఓకే, రేర్ పొజిషన్ -1 దగ్గరకు వచ్చేస్తుంది, అంటే ఎంటీ క్యూ అయిపోతుంది. మళ్ళీ రీస్టార్ట్ న్యూ క్యూకి, న్యూ ఎలిమెంట్స్ ఎంటర్ చేసుకోవడానికి మనకి క్యూ అనేది రీస్టార్ట్ అయిపోతుంది. ఓకే, మీకు ఇది క్లియర్ క్యూ రన్ అయినప్పుడు మనకి చూడండి, కోడింగ్లో ఫ్రంట్ =0 దగ్గర చేసాం, రేర్ -1 దగ్గరికి వచ్చేసింది. అబ్జర్వ్ చేయండి, రేర్ -1 దగ్గర ఉంది అంటే ఇంకా ఈ ఎలిమెంట్స్ ఏమి ఉండకూడదు. రేర్ వాల్యూ బట్టి ఎలిమెంట్స్ ఉన్నాయో లేవో చెప్పచ్చు. ఓకే, అంటే ఎలిమెంట్స్ అసలు ఎంటర్ చేసామో లేదో క్యూలో చెప్పచ్చు. ఓకే, రేర్ ఫ్రంట్ బట్టి మనం ఆ రెండింటిని బేస్ చేసుకొని అసలు ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా అనేది ఐడెంటిఫై చేసుకోగలం. ఓకే, ఇప్పుడు రేర్ -1 అంటే అసలు ఏ ఎలిమెంట్స్ లేనట్టు, ఏమిటి ఫస్ట్ స్టార్టింగ్ ఎలాగైతే మనం ఇనిషియలైజ్ చేసినప్పుడు ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్ అంతే అలాగే ఉంది. ఓకే, అరే సైజ్ 3 తీసుకున్నాం, ఫ్రంట్ =0, రేర్ -1. ఓకే, మనం ఎలిమెంట్స్ ఫిల్ అయిపోయిన క్యూని మనం రిమూవ్ చేయాలి. అన్ని ఎలిమెంట్స్ అవసరం లేదనుకోండి, ఒకేసారి రిమూవ్ చేసుకోవాలి అంటే క్లియర్ చేసేయచ్చు. ఓకే, మొత్తం అంతా అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి, మళ్ళీ న్యూ ఎలిమెంట్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, అందుకోసం క్లియర్ క్యూ ఫంక్షన్ మెథడ్ అనేది ఉపయోగిస్తాం. కిందన క్యూ ఈజ్ క్లియర్ అని డిస్ప్లే అవుతుంది మెసేజ్. నెక్స్ట్ చూడండి, ఈ 2 మెథడ్స్ కన్స్ట్రక్టర్ అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ క్లియర్ క్యూ అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది మనకి, ఓకే, ఫుల్ క్యూ ఎప్పుడు వర్క్ వస్తుంది అంటే, మీకు ఆల్రెడీ క్యూ ఎలా ఉంటుంది, పొజిషన్స్ ఎప్పుడు రేర్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది వాటికి. నెక్స్ట్ చూడండి, ఎలిమెంట్స్ ఫుల్ క్యూ ఎప్పుడు మనకి అక్కరవుతుంది అంటే, చూడండి 10, 20, 30 3 ఎలిమెంట్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి అంటే రేర్. ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే మీరు చెప్పేయచ్చు సైజ్ ఎంత, ఎరే సైజు 3 అన్నాం. ఓకే, 3 అన్నాం, సైజ్ కూడా చెప్పాను, ఎరే సైజ్ 3 అయితే ఇప్పుడు రేర్ ఎక్కడ ఉన్నట్టు, రేర్ వాల్యూ లాస్ట్ ఎలిమెంట్ దగ్గరే కదా ఉంటుంది. లాస్ట్ ఎలిమెంట్ ఏ పొజిషన్లో ఉంది, 2 దగ్గర ఉంది, కాబట్టి రేర్ వాల్యూ 2, రేర్ వాల్యూ 2, రేర్ వాల్యూ 2. ఓకే, నెక్స్ట్ ఈ ఫ్రంట్, మరి ఫ్రంట్ అనేది 0 దగ్గర రాసుకుందాం. ఓకే, మనం న్యూ ఇప్పుడే తీసుకున్నాం కాబట్టి జస్ట్ ఫ్రంట్ =0 తీసుకుందాం. ఇన్ కేస్ మనకి ఫుల్ క్యూ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది, లాజిక్ చూడండి. ఇఫ్ సైజ్ ఈక్వల్ టు రేర్ +1, సైజ్ ఎంత మనకి 3 అని రాసుకున్నాం, అక్కడ అబ్జర్వ్ చేయండి, s = 3 అని తీసుకున్నాం, s = 3 అంటే సైజ్ వాల్యూ 3. ఓకే, రేర్ వాల్యూ ఎంత అబ్జర్వ్ చేయండి, 2 రేర్ +1 అంటే 2 + 1 ఎంత, 3. ఇక్కడ కోడింగ్ అబ్జర్వ్ చేయండి, సైజ్ ఈక్వల్ టు రేర్ +1 అంటే 3 = 3, కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఏమొస్తుంది, క్యూ ఈజ్ ఫుల్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, క్యూ ఈజ్ ఫుల్ అని డిస్ప్లే అవుతుంది. కండిషను ఇన్ కేసు ఇది ఫుల్ క్యూ వర్క్ అయినప్పుడు, ఒకవేళ మనకి రేర్ అనేది
ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ లేదు. అప్పుడు రేర్ ఎక్కడ ఉన్నట్టు అబ్జర్వ్ చేయండి. రేర్ అనేది 1 దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు రేర్ వాల్యూని బేస్ చేసుకొని కండిషన్ చెక్ చేయండి. ఫుల్ క్యూ సైజ్ ఈక్వల్ టు 3. రేర్ ఎంత ఇప్పుడు 1. 1 + 1 అంటే 2. కండిషన్ ట్రూ అయిందా? 3 = 2 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి క్యూ ఈజ్ నాట్ ఫుల్. అంతే కదా. డయాగ్రామ్ బట్టి ఏంటి, ఇంకా ఫుల్ అవ్వలేదు మనకే తెలుస్తుంది కదా చూడగానే. కండిషన్ ద్వారా చెక్ చేసాము, చూడగానే మీరు కూడా ఐడెంటిఫై చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 2 వాల్యూసే ఫిల్ అయినాయి. థర్డ్ వాల్యూ రేర్ని ఇంక్రిమెంట్ చేసి అనదర్ వాల్యూ ఇన్సర్ట్ చేయొచ్చు కదా. కాబట్టి క్యూ ఈజ్ నాట్ ఫుల్, ఇంకా ఎంటీగానే ఉంది ఒక సెల్. ఓకే, క్యూ అనేది కంప్లీట్గా ఫుల్ అవ్వాల, కాబట్టి క్యూ ఈజ్ నాట్ ఫుల్ అని చెప్పుకుంటాం. ఓకే, కంప్లీట్గా ఎలిమెంట్స్ అన్నీ ఫిల్ అయిపోతే క్యూ ఈజ్ ఫుల్ అని వస్తుంది. కండిషన్ కూడా చూసాం కదా. ఈ విధంగా ఫుల్ క్యూ వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇన్సర్ట్ మెథడ్ చూద్దాం. ఇన్సర్ట్ మెథడ్ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. ఇన్సర్ట్ మెథడ్లో మనం ఐటమ్ వాల్యూ తీసుకుందాం. ప్రతిసారి ఐటమ్ వాల్యూ అంటే ఎలిమెంట్ వాల్యూ. మనం స్టార్టింగ్ క్యూ ఏ పొజిషన్లో ఉంది ఇనిషియలైజ్ అయినప్పుడు మనకి కన్స్ట్రక్టర్లో వాల్యూస్ ఫ్రెండ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం కదా. ఫ్రెండ్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు -1 ఇలా రాసుకున్నాం. సైజ్ ఎంత తీసుకుందాం? సైజ్ అనేది మనం సైజ్ ఈక్వల్ టు 3. కాబట్టి ఇది 3 సెల్సే ఉన్నాయి. ఎరేలో 3 సెల్స్ 0, 1, 0th సెల్, 1 సెల్, 2 సెకండ్ సెల్, ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, ఇలా 3 సెల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ ఐటము 10 ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మనకి ఐటమ్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు, మెథడ్ కాల్ చేసినప్పుడే ఐటమ్ని కూడా పంపిస్తున్నాం. ఐటమ్ అంటే ఏంటి? ఎలిమెంట్. 10 రిసీవ్ చేసుకుంది. ఇక్కడ నేను సైని 10 రాశాను కదా. ఓకే, 10 అనేది ఐటమ్ రిసీవ్ చేసుకుంది అనుకుందాం. ఇప్పుడు మనం 10ని ఇన్సర్ట్ చేయాలి క్యూలో. ఎలా? ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలో చూడండి. ఫుల్ క్యూ మెథడ్ చెక్ చేసుకోవాలి. క్యూ అనేది ఫుల్ అయిపోయిందా? ఫుల్ అయిపోతే మనం ఇన్సర్ట్ చేయగలమా? చేయలేం కదా. అన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేసేస్తే 3 ఎలిమెంట్సే కదా మనకి ఇక్కడ స్టోర్ చేయగలం. అరే సైజ్ 3 ఇచ్చాం కాబట్టి. ఓకే, మనం 3 ఎలిమెంట్స్ ఎంటర్ చేసేస్తే క్యూలోకి ఎలిమెంట్స్ని పంపించలేం కదా. కాబట్టి ముందుగానే చెక్ చేసుకుంటున్నాం. ఓకే, ముందుగానే చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్సర్ట్ మెథడ్లో అబ్జర్వ్ చేయండి. ఫుల్ క్యూ కాల్ అవుతుంది. మెథడ్ ఇఫ్ కండిషన్లో ఫుల్ క్యూ మెథడ్ కాల్ అవుతుంది. పైకి వెళ్తుంది. పైనే ఫుల్ క్యూ మెథడ్ డెఫినేషన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తుంది. పైనే ఉంది కదా, అబ్జర్వ్ చేయండి. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఫుల్ క్యూ మెథడ్ కాల్ అయినప్పుడు ఏముంది? సైజ్ ఈక్వల్ టు రేర్ +1. సైజ్ వాల్యూ ఎంత? 3. ఈక్వల్ టు రేర్ వాల్యూ ఎంత? -1 + 1 అంటే 0. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి రిటర్న్ ఏం చేస్తుంది? ఫాల్స్. ఓకే, ఫంక్షన్ రిటర్న్ టైప్ బూలియన్ రాసుకున్నాం. అబ్జర్వ్ చేయండి. ఫుల్ క్యూకి ప్రీవియస్ అంటే మనకి ప్రిఫిక్స్ ఏముంది? బూలియన్ అని ఉంది. ఓకే, అబ్జర్వ్ చేయండి మెథడ్లో. ఓకే, మనకి ఫాల్స్ అని రిటర్న్ అవుతుంది. ఎక్కడైతే కాల్ చేసామో అక్కడ ఫాల్స్ అని వస్తుంది. ఇఫ్ ఫాల్స్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఓకే, ఎల్స్ పార్ట్లో చూడండి మళ్ళీ అనదర్ ఇఫ్ కండిషన్ ఉంది. ఏంటది? ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్. ఫ్రంట్ అనేది ఎంత? 0. ఈక్వల్ టు సైజ్ అంటే 3 కాదు కదా. 0 ఈక్వల్ టు 3. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎల్స్ పార్ట్లో అబ్జర్వ్ చేయండి. మనకి డైరెక్ట్గా వాల్యూని ఎంటర్ చేసుకోవడానికి. ఓకే, రేర్ ఈక్వల్ టు రేర్ +1 వాల్యూని ఎంటర్ చేయాలి. ఇన్సర్ట్ చేయడానికి మనం ప్రీవియస్ చెప్పుకున్నాం కదా. ఏంటి? ఫస్ట్ రేర్ని ఇంక్రిమెంట్ చేసి తర్వాత వాల్యూని అసైన్ చేయాలి. ఇన్సర్ట్ చేస్తామని చెప్పుకున్నాం కదా. కాబట్టి రేర్ ఈక్వల్ టు రేర్ +1 అంటే రేర్ వాల్యూ ఎంత?
-1 + 1 అంటే 0. ఓకే, అంటే రేర్ వాల్యూ ఇక్కడ డయాగ్రామ్లో చూడండి 0 దగ్గరకు వచ్చేసింది. ఇంకా రేర్ ఈక్వల్ టు -1 దగ్గర ఉండదు, రేర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ a ఆఫ్ 0 ఈక్వల్ టు ఐటమ్ అంటే 10. ఓకే, ఐటమ్ అంటే 10. a ఆఫ్ 0 ఇది అరే కదా, 0 లొకేషన్ అంటే 0లో ఆర్ వాల్యూ 0 అయింది, రేర్ వాల్యూ 0 లొకేషన్లో మనం 10 ఎంటర్ చేస్తున్నాం. ఓకే, 10 అనేది ఇన్సెట్ అయింది. ఓకే, ఈ విధంగా ఇన్సెట్ మనం ఎలిమెంట్ని చేసాం, 10 అనే ఎలిమెంట్ని చేసాం. ఓకే, మనకి 10 ఎలిమెంట్ని ఇన్సెట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఎనదర్ ఎలిమెంట్ని మళ్ళీ ఇన్సెట్ చేయాలనుకుంటున్నాం. మళ్ళీ ఏం చెక్ చేస్తుంది, మళ్ళీ మెథడ్లో ఈసారి మనం ఇన్సెట్ చేసే వాల్యూ ఎంత తీసుకుందాం, 20 తీసుకుందాం. ఓకే, 20 తీసుకుందాం. అంటే ఐటమ్ వాల్యూ ఈసారి ఎంత, 20. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇఫ్ ఇన్సెట్ మెథడ్ లోపలికి వచ్చి మనకి ఏం చెక్ చేయాలి, ఇఫ్ ఫుల్ క్యూ మెథడ్ కాల్ అవుతుంది. ఫుల్ క్యూ అంటే మనకి ఫుల్ క్యూ మెథడ్ డెఫినిషన్ దగ్గరికి వెళ్తుంది. డెఫినిషన్లో పైనే కదా ఉంది, డెఫినిషన్ అబ్జర్వ్ చేయండి. సైజ్ ఎంత మనకి 3. రేర్ +1 అంటే రేర్ వాల్యూ 0 కదా ప్రెజెంట్. చూడండి డయాగ్రామ్లో ఎంత ఉంది, రేర్ వాల్యూ 0. 0 + 1 అంటే 1. 3 = 1, కండిషన్ ఫాల్స్. ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. అంటే ఇన్సెట్ మెథడ్లో ఫుల్ క్యూ మెథడ్ దగ్గర ఫాల్స్ అని వస్తుంది కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఇంకా ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చేస్తుంది. ఎల్స్ పార్ట్కి వచ్చి మనకి ఏం చేస్తుంది, ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్, ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్ అని కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే, ఫ్రంట్ వాల్యూ ఎంత, 0. ఓకే, సైజ్ వాల్యూ ఎంత, 3. మనకి కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ ఎల్స్ పార్ట్కి వస్తుంది మళ్ళీ. ఓకే, ఎల్స్ పార్ట్కి వచ్చి రేర్ ఈక్వల్ టు రేర్ +1 ఇంకా ఇన్సర్ట్ చేసేయాలి. ఈ 2 కండిషన్స్ ఫాల్స్ అయితే మనకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఎలిమెంట్ని. ఓకే, కాబట్టి రేర్ ఈక్వల్ టు ఫస్ట్ ఇక్కడ ఏముంది, రేర్ +1 అంటే రేర్ వాల్యూ 0 + 1 అంటే 1 దగ్గరికి వచ్చింది, అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏ ఆఫ్ 1 అంటే ఐటమ్ వాల్యూ 20. ఏ ఆఫ్ 1లో 20ని అసైన్ చేస్తున్నాం, అంతే కదా. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఐటమ్ని క్యూలోకి పంపిస్తున్నాం. ఓకే, మనం ప్రీవియస్ చెప్పుకున్నట్టే జరుగుతుంది ప్రాసెస్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎనదర్ ఎలిమెంట్ మళ్ళీ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఎనదర్ ఎలిమెంట్ 30 తీసుకుందాం. ఈసారి 30 తీసుకుందాం, ఐటమ్ వాల్యూ 30. ఫుల్ క్యూ మెథడ్ మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఓకే, చెక్ చేసుకున్నప్పుడు మనకి ఎంత, ఫుల్ క్యూ మెథడ్ చెక్ చేసుకున్నాం అనుకోండి, మనకి మెథడ్ పైన ఫుల్ క్యూ మెథడ్ దగ్గరికి వెళ్తుంది. ఈసారి సైజ్ వాల్యూ 3, రేర్ వాల్యూ 1 కదా. 1 + 1 అంటే 2. 3 = 2, కండిషన్ ఫాల్స్. మళ్ళీ మనకి ఇన్సెట్లో ఇఫ్ ఫుల్ క్యూ అంటే ఫాల్స్ వచ్చింది కాబట్టి ఇంకా ఇఫ్ స్టేట్మెంట్కి వెళ్ళదు, ఎల్స్ పార్ట్కి వెళ్తుంది. ఎల్స్ పార్ట్లో మళ్ళీ ఏంటి, ఫ్రంట్ అనేది 0, సైజ్ అంటే 3, కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ మళ్ళీ ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా మనం ఎలిమెంట్ని ఎంటర్ చేసేసుకోవచ్చు. అంటే రేర్ ఈక్వల్ టు రేర్ +1 అంటే ఈసారి డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి. రేర్ +1 అంటే రేర్ వాల్యూ 2 అయింది. ఇప్పుడు ఏ ఆఫ్ రేర్ అంటే 2, ఐటమ్ వాల్యూ 30. ఏ ఆఫ్ 2లో 30 అనేది ఎంటర్ చేసాం. ఓకే, ఎంటర్ అయింది. లాజికల్గా కోడింగ్ అదే రాసాం. ఈ 2 స్టెప్స్ ద్వారానే రేర్ ఎండ్ నుంచి వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా ఇన్సర్ట్ అనేది చేసాం. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ ఏం చెప్పుకున్నాం, ఫుల్ క్యూ అంటే ఏంటో చూసాం, ఫుల్ క్యూ ఎలా వర్క్ అవుతుందో చూసాం, ఇన్సర్ట్ మెథడ్ ఎలా వర్క్ అవుతుందో చూసాం. ఇప్పుడు చూడండి ఎంటీ క్యూ డిలీట్ మెథడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం.
ఓకే, ఎంటీక్యూ కోడింగ్ అబ్జర్వ్ చేయండి. ఎంటీక్యూ కోడింగ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి డిలీట్ మెథడ్ కాల్ అయినప్పుడు ఎంటీక్యూ కంపల్సరీ చెక్ చేసుకుంటాం. ఫ్రంట్ ఈక్వల్ టు 0. ఎంటీక్యూ కోడింగ్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు 0, ఫ్రంట్ అనేది ఇప్పుడు డయాగ్రామ్ బేస్ చేసుకుని అబ్జర్వ్ చేయండి. 0 దగ్గరే ఉంది కదా, కాబట్టి ఇక్కడ ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది. సెకండ్ కండిషన్ ఏంటి? రేర్ ఈక్వల్ టు -1, కానీ కాదు కదా. రేర్ ఈక్వల్ టు -1 కాదు, రేర్ వాల్యూ 2 కాబట్టి ఇది ఫాల్స్ అయింది. మధ్యలో ఏమి ఉపయోగించాం? లాజికల్ అండ్ ఉపయోగించాం. అంటే ఫస్ట్ కండిషను సెకండ్ కండిషను రెండూ కూడా ట్రూ అయితేనే మనకి ఏమవుతుంది? ఇఫ్ కండిషన్ ట్రూ అయినట్టు. ఓకే, కానీ ఇప్పుడు అవ్వలేదు కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అయింది కాబట్టి కండిషన్ ఫాల్స్ అయినట్టు. కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, మన ఇఫ్ కండిషన్లో లాజికల్ అండ్ ఉపయోగించాం కాబట్టి 2 కండిషన్స్ ట్రూ అయితేనే ట్రూ అయినట్టు. అవ్వలేదు కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, మనం ఇక్కడ ఇది ఎంటీక్యూ అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. ఈసారి డిలీట్ ఆపరేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే, డిలీట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఫ్రంట్ ఎలిమెంట్ని రిమూవ్ చేసి ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, అది ఎలా పెర్ఫామ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, డిలీట్ అనే మెథడ్ కాల్ చేసాం. జస్ట్ మెథడ్ కాల్ చేస్తే సరిపోతుంది డిలీట్. ఓకే, డిలీట్ అని చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి? ఇఫ్ కండిషన్ అబ్జర్వ్ చేయండి, ఎంటీక్యూ. ఓకే, ఎంటీక్యూ అనేది ఇప్పుడే కదా చెక్ చేసాం. ఎంటీక్యూ మెథడ్కి వెళ్తుంది, ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఎంటీక్యూ మెథడ్ దగ్గరికి వెళ్ళి ఇఫ్ కండిషన్ ఏంటి? ఫ్రంట్ ఈక్వల్ టు 0, ఫ్రంట్ వాల్యూ 0, కండిషన్ ట్రూ. రేర్ ఈక్వల్ టు 2 కదా, కండిషన్ ఫాల్స్. ఇది ట్రూ అయింది, ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఫాల్స్ అనేది ఇక్కడ వస్తుంది మనకి. డిలీట్ మెథడ్లో ఎంటీక్యూ దగ్గర ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ అది ఫాల్స్ ఏదో. నెక్స్ట్ ఏమైంది? ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్, ఫ్రంట్ వాల్యూ 0, సైజ్ వాల్యూ 3. ఇది కూడా మనకేంటి? ఫ్రంట్ వాల్యూ 0, సైజ్ వాల్యూ 3, కండిషన్ ఫాల్సే కదా. రెండు ఫాల్స్ అయినాయి కాబట్టి మనకి టోటల్గా కండిషన్ ఫాల్స్ అయినట్టే. ఓకే, ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్కి వచ్చి మనకేంటి? ఇక పైన కండిషన్ అబ్జర్వ్ చేసినట్లయితే అందులో 2 కండిషన్స్కి బిట్వీన్గా ఏమి యూస్ చేసాం? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లాజికల్ ఆర్ ఉపయోగించాం. ఓకే, ఆర్ ఆపరేటర్ ఉపయోగించాం కాబట్టి ఫస్ట్ కండిషన్ ట్రూ అయినా సెకండ్ కండిషన్ ట్రూ అయినా మనకి ఇఫ్ కండిషన్ ట్రూ అయినట్టే. ఓకే, ఇప్పుడు మనకి రెండు ఫాల్స్ అయినాయి కాబట్టి ఫాల్స్ అయింది. ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ అవ్వట్లేదు. ఇన్ కేసు ఒక కండిషన్ ట్రూ అయినా మనకి కండిషన్ ట్రూ అయినట్టు కాబట్టి ట్రూ అయితే ఏం జరుగును? క్యూ ఈజ్ ఎంప్టీ అని డిస్ప్లే అవును. ఓకే, డిస్ప్లే అయ్యి ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు -1. క్యూ ఎంప్టీగా ఉంటే ఫ్రంట్ పొజిషను రేర్ పొజిషను ఏంటి? ఫ్రంట్ పొజిషన్ 0, రేర్ పొజిషన్ -1 కదా. ఫస్ట్ చూసింది డయాగ్రామ్ అదే కదా మనం ఇనిషియలైజ్ చేసినప్పుడు. ఓకే, మనకి ఆ పొజిషన్స్లో క్యూ అనేది ఉండాలి. ఓకే, క్యూ అని రెండిట్లో ఏ కండిషన్ ట్రూ అయినా మనకి ఆ పొజిషన్కి వచ్చేయాలి. ఓకే, ఇప్పుడు కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్లో చూడండి, ఫ్రంట్ ఈక్వల్ టు ఇఫ్ కండిషన్ అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ +1, ఫ్రంట్ వాల్యూ 0. ఓకే, రేర్ +1 అంటే 3, కండిషన్ ఫాల్స్. ఈ కండిషన్ ట్రూ అయినా క్యూలో ఎలిమెంట్స్ లేనట్టే. ఓకే, ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది కదా. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఈ 2 కండిషన్స్లో మనకి ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా ఎలిమెంట్స్ ఎంటీగా ఉన్నట్టే. కానీ రెండు ఫాల్స్ అయినాయంటే ఎలిమెంట్స్ ఉన్నాయని మీనింగ్. కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి ఇంకేం చేయాలి? ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడానికి లాజిక్ చూడండి. x ఈక్వల్ టు ఏ ఆఫ్ ఫ్రంట్ అంటే 0. ఏ ఆఫ్ 0 లొకేషన్లో ఏముంది? 10 ఉంది. ఆ 10ని ఎక్స్లోకి పంపిస్తున్నాం, ఎక్స్లోకి అసైన్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు అసైన్ చేసుకొని
ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1. ఓకే, ఎక్స్లోకి పంపించాం అంటే ఫ్రంట్ని మూవ్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే ఫ్రంట్ని మూవ్ చేసామో ఎలిమెంట్ రిమూవ్ అయిపోయినట్టే. ఫ్రంట్ 0 ఉంది, 0 + 1 అంటే 1. ఓకే, ఇక్కడ డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని ఎక్స్లో స్టోర్ చేసాం కదా, ఆ 10 వాల్యూ ఎక్స్లో స్టోర్ అయ్యి ఉంది కాబట్టి 10 డిలీట్ అయిందని డిస్ప్లే చేసుకున్నాం. ఓకే, ఈ విధంగా ఫ్రంట్ అనేది మెథడ్ కాల్ చేసినప్పుడు, ఈ ఫ్రంట్స్ డిలీట్ మెథడ్ కాల్ చేసినప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి రిమూవ్ చేసుకుంటుంది ఎలిమెంట్ని. ఓకే, నెక్స్ట్ మళ్ళీ డిలీట్ మెథడ్ కాల్ చేద్దాం. ఓకే, మళ్ళీ కాల్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, డిలీట్ మెథడ్ కాల్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి. డిలీట్ మెథడ్ ఫస్ట్ మళ్ళీ ఏం కండిషన్ చెక్ చేసుకోవాలి, ఎంటీ క్యూ. ఓకే, ఎంటీ క్యూ అంటే ఫ్రంట్ ఈక్వల్ టు 0. ఇక్కడ డిలీట్ మెథడ్లో ఎంటీ క్యూ చెక్ చేస్తున్నాం. ఎంటీ క్యూ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. ఫ్రంట్ వాల్యూ ఈసారి అంతా 1 కాబట్టి కండిషన్ ఫాల్స్ అయింది. ఒక కండిషన్ ఫాల్స్ అయినా అనదర్ కండిషన్ ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2 కండిషన్స్ ట్రూ అయితేనే. కానీ మనం చెక్ చేద్దాం, అది కూడా చూడండి. 2 ఈక్వల్ టు -1 కాదు కదా, 2 కండిషన్స్ ఫాల్స్ అయినాయి. 2 ట్రూ అయితేనే మనకి ట్రూ అయినట్టు, కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది, ఒకటి ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దాం, అది కూడా ఫాల్స్ అయితే రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా మనకి కండిషన్ ట్రూ అయినట్టు, కాబట్టి నెక్స్ట్ కండిషన్ కూడా కంపల్సరీ చూడాలి. ఫ్రంట్ ఈక్వల్ టు 1, సైజ్ ఈక్వల్ టు 3. ఓకే, ఫ్రంట్ ఈక్వల్ టు 1, సైజ్ ఈక్వల్ టు 3, కండిషన్ ఫాల్స్. అంటే 1 ఈక్వల్ టు 3, కండిషన్ ఫాల్స్. 2 కండిషన్స్ ఫాల్స్ అయినాయి కాబట్టి ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయినట్టు ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్లో అబ్జర్వ్ చేయండి, ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1 కాదు కదా, ఈ కండిషన్ ఇంకా రాదు. మనకి చెప్పుకుందాం, దీనికి ఎగ్జాంపుల్ వేరే తీసుకొని చెప్పుకుందాం. ఇప్పుడైతే కండిషన్ ఇది కూడా ఫాల్స్ అయింది. 1 ఈక్వల్ టు రేర్ ప్లస్ 1 అంటే 3, కండిషన్ ఫాల్స్. ఓకే, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి మనకి ఏం చేస్తుంది, రిమూవ్ చేస్తుంది ఎలిమెంట్ని. ఎక్స్లో ఫ్రంట్ అంటే AF11లో ఉన్న వాల్యూ, AF1లో ఉన్న వాల్యూ 20 ఎక్స్లో పంపించేసాం. ఫ్రంట్ని మూవ్ చేస్తున్నాం అంటే రిమూవ్ చేసేసినట్టే, అంటే ఫ్రంట్ 2 దగ్గరికి మూవ్ అవుతుంది. ఫ్రంట్ ప్లస్ 1 అంటే 2 కదా, ఫ్రంట్ 1 ఉంది, 1 + 1 అంటే మనకి 2. ఓకే, ఈసారి ఫ్రంట్ వాల్యూ 2 దగ్గరికి చేంజ్ అయ్యింది. నెక్స్ట్ డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని 20 ఎక్స్లో ఉంది కదా, డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ మనం డిలీట్ మెథడే కాల్ చేద్దాం. డిలీట్ మెథడ్ కాల్ చేసినప్పుడు ఈసారి మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. మెథడ్లో అబ్జర్వ్ చేయండి, ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఎంటీక్యూ అంటే ఈసారి ఫ్రంట్ వాల్యూ ఎంత 2, కండిషన్ ఫాల్స్. రేర్ వాల్యూ 2, కండిషన్ టోటల్గా 2 కండిషన్స్ ఫాల్స్ అయినాయి కాబట్టి ఇఫ్ కండిషన్ ఫాల్స్ ఎల్స్ పార్ట్కి వచ్చి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ కండిషన్ డిలీట్ మెథడ్లో ఫస్ట్ కండిషన్ ఇఫ్ కండిషన్లో మళ్ళీ ఫస్ట్ మెథడ్ కాల్ చేసినప్పుడు ఫాల్స్ వచ్చింది కదా. నెక్స్ట్ ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్ అంటే ఫ్రంట్ వాల్యూ 2 ఈక్వల్ టు సైజ్ వాల్యూ 3, కండిషన్ ఫాల్స్. మళ్ళీ రెండిట్లో ఏది కూడా ట్రూ అవ్వలేదు కాబట్టి ఈ కండిషన్ కూడా ఫాల్స్, ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఫ్రంట్ వాల్యూ ఎంత 2, రేర్ ప్లస్ 1 అంటే 3, కండిషన్ ఏంటి ఫాల్స్. 2 ఈక్వల్ టు 3, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి అబ్జర్వ్ చేయండి, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనం ఎల్స్ పార్ట్కి వచ్చి ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఫ్రంట్ వాల్యూ ఎంత 2, ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది 30 ఉంది. డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి, 2 సెల్ నెంబర్ 2 దగ్గర ఎంత ఉంది 30 ఉంది. ఓకే, ఇప్పుడు ఎక్స్లో స్టోర్ చేసుకున్నాం 30ని, ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1 అంటే ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, అంటే రిమూవ్ చేసి ఎలిమెంట్ని ఫ్రంట్ని ఈసారి 2 దగ్గర ఉంది కదా, ఇప్పుడు ఈసారి ఫ్రంట్ వాల్యూ 3 అవుతుంది, ఇంక్రిమెంట్ చేసాం. నెక్స్ట్ డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని ఎక్స్లో ఎంత స్టోర్ అయింది 30 డిస్ప్లే అవుతుంది. ఓకే,
ఇక్కడి వరకు అర్థమైంది కదమ్మా. మళ్ళీ మనం ఏం చేద్దాం, ఇప్పుడు డిస్ప్లే మెథడ్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ మనం డిస్ప్లే మెథడే కాల్ చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ మనం డిస్ప్లే మెథడే ఆల్రెడీ 3 టైమ్స్ కాల్ చేసాం, 3 ఎలిమెంట్స్ రిమూవ్ అయినాయి. నెక్స్ట్ మళ్ళీ డిస్ప్లే మెథడే కాల్ చేస్తున్నాం. ఓకే, డిస్ప్లే మెథడ్ కాల్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది ఎంటీక్యూ. మనకి ఎంటీక్యూ మెథడ్ దగ్గర డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. ఫ్రంట్ వాల్యూ 3 కండిషన్ ఫాల్స్, రేర్ వాల్యూ 2 కండిషన్ రెండు ఫాల్స్ అయినాయి కాబట్టి ఆ ఫాల్స్ అనేది డిలీట్ మెథడ్లో ఎంటీక్యూ దగ్గర ఫంక్షన్ మెథడ్ దగ్గర కండిషన్ ఫాల్స్ వస్తుంది. ఓకే, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనకి ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్, ఫ్రంట్ వాల్యూ ఎంత 3. ఓకే, ఫ్రంట్ వాల్యూ 3, సైజ్ అంటే 3. కండిషన్ ట్రూ అయింది కదా. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఏమవ్వాలి, ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్ అని కండిషన్ ట్రూ అయింది. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ కండిషన్ ఎంటీక్యూ అనేది ఫాల్స్ అయింది, సెకండ్ కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఓకే, ఏదో ఒక కండిషన్ ఫాల్స్ ట్రూ అయినా మనకి ట్రూ అయినట్టే కదా. కాబట్టి ఈ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి చూడండి ఏముంది, అవుట్పుట్ స్టేట్మెంట్ ఉంది. ఫస్ట్ సారీ క్యూ ఈజ్ ఎంటీ అని మెసేజ్ డిస్ప్లే అవుతుంది. మనం క్యూ డయాగ్రామ్ చూస్తే మీకే తెలుస్తుంది క్యూలో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా, ఎంటీగా ఉందా, ఎంటీగానే ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, క్యూ ఎంటీగా ఉంది కాబట్టి ఓకే, క్యూ అనేది ఎంటీగా ఉంది. అది ఎఫ్ వాల్యూ 3 అయింది, సైజ్ తోటి ఈక్వల్ అయిపోయింది. రేర్ వాల్యూ మనకి ఎఫ్ వాల్యూ తోటే మన కండిషన్ చెక్ చేసుకున్నాం. ఫ్రంట్ ఎఫ్ అంటే ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్ అయిందంటే మనం తీసుకున్న సైజుని దాటేసింది ఫ్రంట్. కాబట్టి మనం మళ్ళీ ఏం చేయొచ్చు, రీస్టార్ట్ చేసేయాలి క్యూని. ఫ్రంట్ ఈక్వల్ టు 0 రీస్టార్ట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు -1. ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు -1. ఓకే, మనకి ఇలా మనకి ఫ్రంట్ ఈక్వల్ టు 0, ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్ అయితే మళ్ళీ మనకి పొజిషన్స్ చేంజ్ అవ్వాలి. ఎలా అంటే ఫ్రంట్ వాల్యూ 3 కాదు, ఈసారి ఎంత రావాలంటే ఆ 0 దగ్గరికి వచ్చేయాలి. ఓకే, ఫ్రంట్ వాల్యూ 0 దగ్గరికి రావాలి, రేర్ వాల్యూ 2 దగ్గర కాకుండా -1 అవ్వాలి, రేర్ వాల్యూ -1 అవ్వాలి. ఓకే, ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు -1 అయింది. క్యూ డయాగ్రామ్ అందరూ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈసారి మనం రిమూవ్ చేయడానికి ఏమీ లేదు. ఓకే, క్యూఎస్ ఎంటీ అని ఆల్రెడీ వచ్చేసింది కదా. కాబట్టి మెసేజ్ వచ్చింది మనకి, డిస్ప్లే అయింది కదా. సమ్ మెసేజ్ డిస్ప్లే అయిన తర్వాతే మనకి క్యూ అనేది రీస్టార్ట్ చేసాం. ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు -1 అయింది. కాబట్టి మనం ఏం చేయాలి, క్యూలోకి ఈసారి ఒక వాల్యూని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, వాల్యూని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, వాల్యూని ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇన్సర్ట్ మెథడ్ కాల్ చేసాం. ఈసారి ఎలిమెంట్ 40ని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఐటమ్ ఎంత అవుతుంది అప్పుడు, ఇన్సర్ట్ మెథడ్ అబ్జర్వ్ చేయండి. ఐటమ్ అని పారామీటర్ వాల్యూ ఎంత 40 రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, 40 రిసీవ్ చేసుకుంటుంది. ఫస్ట్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చెక్ చేసుకుంటుంది, ఫుల్ క్యూ అయిందేమో అని చెక్ చేసుకుంటుంది. ఫుల్ క్యూ మెథడ్ డెఫినేషన్ పైనే ఉంది కదా. మనకి కండిషన్ ఏంటి, సైజ్ ఈక్వల్ టు రేర్ +1, సైజ్ వాల్యూ 3 ఈక్వల్ టు రేర్ +1 అంటే -1 + 1 అంటే 0. ఓకే, 3 ఈక్వల్ టు 0, కండిషన్ ఫాల్స్ కాబట్టి రిటర్న్ ఫాల్స్ చేస్తుంది, అంటే ఫుల్ అవ్వలేదు అని మనకు అర్థమైంది. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్. ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్ అయితే ఓకే, మనం ఏం చేయాలి, ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్ అయితే మనకి ఏమవ్వాలి, ఇక్కడ ఫ్రంట్ వాల్యూ 0, సైజ్ వాల్యూ 3, కండిషన్ ఫాల్స్. ఇది ఫాల్స్ అయింది కాబట్టి మనం ఏం చేయాలి, ఎల్స్ పార్ట్కి వచ్చి రేర్ ఈక్వల్ టు రేర్ +1, రేర్ ఈక్వల్ టు రేర్ +1. ఓకే, రేర్ ఈక్వల్ టు రేర్ +1 అంటే 0, -1 + 1 అంటే 0.
ఇప్పుడు ఏ ఆఫ్ 0 లొకేషన్లో 40, ఓకే 40 అనేది ఎంటర్ చేసాం. ఇలా ఇన్సర్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇది ఎందుకు ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసాం ఈ విధంగా అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, డిలీట్ మెథడ్ కాల్ చేద్దాం. ఫ్రంట్ ఈక్వల్ టు 0 దగ్గర ఉంది, రేర్ అనేది ఎక్కడ ఉంది, మనకి 0 దగ్గరే ఉంది. ఓకే, ఇంకా సింగిల్ ఎలిమెంటే 40 ఒకటే ఎంటర్ చేసాం. ఇప్పుడు డిలీట్ మెథడ్ కాల్ చేద్దాం. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు డిలీట్ మెథడ్ కాల్ చేద్దాం. డెఫినిషన్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, డిలీట్ మెథడ్ డెఫినిషన్ దగ్గరికి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చెక్ చేసుకుంటుంది, ఫస్ట్ ఎంటీక్యూ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఎంటీక్యూలో చూడండి, ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు 0. ఓకే, ఫ్రంట్ ఈక్వల్ టు 0 అంటే కండిషన్ ట్రూ అయింది, కానీ రేర్ ఈక్వల్ టు -1 అంటే కండిషన్ ఫాల్స్ అయింది. కాబట్టి టోటల్ కండిషన్ ఫాల్స్. మనకి ఎల్స్ పార్ట్కి వచ్చి ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. మనం ఎక్కడ కాల్ చేసాం ఫంక్షన్, అక్కడికి వచ్చి ఫాల్స్ రిటర్న్ చేసింది. డిలీట్ మెథడ్లో ఇఫ్ కండిషన్లో ఎంటీక్యూ దగ్గర ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ ఈక్వల్ టు ఎంత, 0, ఈక్వల్ టు సైజ్ అంటే 3. కండిషన్ ఇది ఫాల్స్. ఏదో ఒకటైనా ట్రూ అయితేనే మన కండిషన్ ట్రూ అయినట్టు. రెండు ఫాల్స్ అయినాయి కాబట్టి కండిషన్ ఫాల్స్ ఉంది, ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఫ్రంట్ ఈక్వల్ టు 0, ఈక్వల్ టు రేర్ +1. రేర్ +1 అంటే ఎంత, మనకి 1. కండిషన్ ఫాల్స్, ఇది కూడా ఫాల్స్ అయింది. నెక్స్ట్ డిలీట్ చేస్తుంది. డిలీట్ చేసినప్పుడు ఏంటి, ఎల్స్ పార్ట్కి వచ్చి ఎక్స్లోకి ఏ ఆఫ్ ఫ్రంట్ అంటే 0, ఏ ఆఫ్ 0 లొకేషన్లో ఏముంది, మనకు 40 ఉంది. 40ని ఎక్స్లోకి అసైన్ చేసుకున్నాం. నెక్స్ట్ లైన్ ఏముంది, ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ +1 అంటే ఫ్రంట్ అనేది ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నా అంటే ఎలిమెంట్ రిమూవ్ చేసేసి ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అంటే ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ +1 అంటే 0 +1 1 అయింది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ ఈక్వల్ టు 1 దగ్గర ఉంది, రేర్ ఈక్వల్ టు 0 దగ్గర ఉంది. ఓకే, మళ్ళీ ఏం చేస్తున్నాం, డిలీట్ మెథడ్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ డిలీట్ మెథడే కాల్ చేద్దాం. ఓకే, మళ్ళీ డిలీట్ మెథడే కాల్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి సేమ్ డిలీట్ మెథడ్ దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు డిలీట్ మెథడ్ చూడండి, మళ్ళీ ఎంటీక్యూ ఫంక్షన్ కాల్ చేసుకుంటుంది. మెథడ్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. ఫ్రంట్ ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్ కదా, అబ్జర్వ్ చేయండి 1 కదా ఫ్రంట్ వాల్యూ, 1 ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ రేర్ వాల్యూ 0, ఈక్వల్ టు -1 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్. ఎంటీక్యూ అంటే ఇప్పుడు ఏమైంది, మనకి కండిషన్ ఫాల్స్ అయింది. ఓకే, కండిషన్ ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఇక్కడ నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఫ్రంట్ ఈక్వల్ టు 0, మనకి ఫ్రంట్ వాల్యూ ఎంత 1, ఈక్వల్ టు సైజ్ వాల్యూ 3. ఓకే, కండిషన్ ఫాల్స్. ఇది కూడా కండిషన్, టోటల్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి సారీ క్యూ ఈజ్ ఎంటీ. ఓకే, అని ఇంకా రాదు. 2 కండిషన్స్ మనకి 2 కండిషన్స్. ఇప్పుడు ఇఫ్ కండిషన్ 2 కండిషన్స్ ఫాల్స్ అయినాయి. కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్కి వస్తుందని చెప్పాం కదా. ఎల్స్ పార్ట్లో చూడండి. ఓకే, ఫ్రంట్ ఈక్వల్ టు ఎంత 0, ఫ్రంట్ ఈక్వల్ టు 0, ఫ్రంట్ ఈక్వల్ టు ఎంత ఇప్పుడు ప్రెజెంట్ ఉంది 1. ఓకే, ఫ్రంట్ వాల్యూ ఎల్స్ పార్ట్లో అబ్జర్వ్ చేయండి, కోడింగ్ పార్ట్ 1. ఈక్వల్ టు రేర్ +1 అంటే 1. ఫ్రంట్ ఈక్వల్ టు 1 అయితే మనకి ఏంటి, క్యూ ఈజ్ ఎంటీ. ఓకే, ఈ కండిషన్లో ఎలా ఉంది, క్యూ ఈజ్ ఎంటీ. క్యూ అనేది ఎంటీగా ఉంది అంటే క్యూ ఈజ్ అండర్ ఫ్లో. ఓకే, మనకి క్యూలో ఎలిమెంట్స్ లేవు కానీ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి క్యూ ఈజ్ ఎంటీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్యూ ఎంటీగా ఉందని తెలిసింది కదా కాబట్టి మనం ఏం చేయాలి, వాల్యూస్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, వాల్యూస్ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. డిలీట్ మెథడ్ క్యూ ఈజ్ ఎంటీ అని డిస్ప్లే అయ్యి క్లోజ్ అవుతుంది. ఈ 3 కేసెస్ మనం చూసాం. ఇది చూసాం. నెక్స్ట్ సెకండ్ ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ వచ్చింది కదా. ఇలాగా రేర్ ఏమో చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రేర్ వాల్యూ ఫస్ట్ సెల్ దగ్గరే ఉంది.
ఫ్రంట్ ఇలా ఎంటర్ చేయగానే మనం డిలీట్ మెథడ్ కాల్ చేస్తాం. సింగిల్ ఎలిమెంట్ ఎంటర్ చేయగానే డిలీట్ మెథడ్ ద్వారా ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేయగానే ఫ్రంట్ మూవ్ అయిపోయింది ఫ్రంట్కి. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్కి కోసం ఫ్రంట్ మూవ్ అయిపోయింది. కానీ మనకి నెక్స్ట్ ఎలిమెంట్ ఏమైనా ఎంటర్ చేసామా? చేయలేదు. కాబట్టి మనకి ఎంటీ అని క్యూ ఈజ్ ఎంటీ ఉందని డిస్ప్లే చేసుకున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఛాన్స్ ఇంకా 2 సెల్స్లో ఎంటర్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ జస్ట్ మెసేజ్ మాత్రమే మనం డిస్ప్లే చేసుకున్నాం. ఓకే, ఇక్కడ 3 కేసెస్ డిలీట్ మెథడ్లో చూసాం. నెక్స్ట్ ఇన్సర్ట్ మెథడ్లో ఎనదర్ కేసు చూపిస్తాను చూడండి. ఈసారి ఓకే మనకి ఈ విధంగా డయాగ్రామ్ ఉంది అనుకుందాం. ఓకే, డయాగ్రామ్ చూడండి, అబ్జర్వ్ చేయండి. క్యూ అనేది క్యూలో ఎలిమెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఫ్రంట్ వాల్యూ ఫ్రంట్ ఈక్వల్ టు 2 దగ్గర ఉంది, రేర్ ఈక్వల్ టు 2 దగ్గర ఉంది. డిలీట్ మెథడ్ కాల్ చేసామనుకోండి ఏమవుతుంది మనకి? జస్ట్ మీకు ఆల్రెడీ తెలిసిందే. డిలీట్ మెథడ్ కాల్ చేసినప్పుడు ఎలిమెంట్ ఉంది అని మనకు తెలుసు కాబట్టి మామూలుగా అయితే 2 స్టెప్స్లో డిలీట్ అవుతుంది. ఫస్ట్ మనకి ఎలిమెంట్ రిమూవ్ చేసుకుని ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేసుకుంటుంది. ఫ్రంట్ ఇప్పుడు 2 దగ్గర ఉంది. ఫ్రంట్ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకే, ఫ్రంట్ వాల్యూ 3 అవుతుంది. ఫ్రంట్ వాల్యూ 3. సైజ్ వాల్యూ మనం క్యూ సైజు 3 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కండిషన్లో ఉన్నప్పుడు మనం ఇన్సర్ట్ మెథడ్ కాల్ చేస్తే అందరూ కోడింగ్ పార్ట్లో ఇన్సర్ట్ మెథడ్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇన్సర్ట్ మెథడ్లో మనం ఫ్రంట్ ఇఫ్ కండిషన్ చూడండి, ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్. ఈ కండిషన్ రాయాలి అంటే కంపల్సరీ ఫస్టే రాయాలి. ఆ తర్వాత ఎల్స్ పార్ట్లో ఇఫ్ ఫుల్ క్యూ మెథడ్ మనం రాసుకోవాలి. ఇఫ్ కండిషన్ ఎల్స్ పార్ట్లో నెక్స్ట్ రాసుకోవాలి. ఓకే, ఫుల్ క్యూ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ కండిషనే రాయాలి. ఎందుకని అంటే ఫస్టే ఫుల్ క్యూ కండిషను రాస్తే కనుక ఇఫ్ కండిషను మనకి అదే ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. కానీ అంటే క్యూ ఈజ్ ఫుల్ అని వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి మనకి క్యూ ఫుల్ అయినా మనకి ఎంటీగా ఉంది అనే విషయం తెలియాలి కదా. ఓకే, ఎంటీగా ఉంది కాబట్టి మనకి ఈ కండిషన్ ఫస్ట్ రాసుకుంటాం వలన ఏంటి, రీస్టార్ట్ అయ్యి వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకోవడానికి మనకి ఈ కండిషన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, క్యూ ఈజ్ ఫుల్ కింద ఎల్స్ పార్ట్లో రాసిన ఇఫ్ ఫుల్ క్యూ అనే మెథడ్ ద్వారా ఏంటి, క్యూ ఈజ్ ఫుల్ కండిషన్ ట్రూ అయితే క్యూ ఈజ్ ఫుల్ వస్తుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ మెథడ్ ద్వారా ఫుల్ కండిషన్ చెక్ చేయండి ఒకసారి, అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. డెఫినేషన్ సైజ్ ఎంత? 3, రేర్ +1 3. కాబట్టి ఏమనుకుంటాం, ట్రూ అయింది కాబట్టి మనకి రిటర్న్ ట్రూ చేస్తుంది కాబట్టి సారీ క్యూ ఈజ్ ఫుల్ అంటాం. మీరు ఇన్సర్ట్ చేయలేరు, క్యూ ఫుల్ అయిపోయింది అని డిస్ప్లే చేస్తుంది. కానీ క్యూలో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు కదా. కాబట్టి మనం ఏం చేయాలి, రీస్టార్ట్ చేయాలి. ఓకే, రీస్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ కండిషన్ ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఫస్ట్ రాయకూడదు. మనం ఇప్పుడు ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్ అనే కండిషన్ ఫస్ట్ రాసుకోవాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. ఫస్ట్ ఇది రాయాలి, ఆ తర్వాతే ఈ కండిషన్ రాయాలి. తర్వాత ఎల్స్ పార్ట్లో 2 లైన్స్ ఇన్పుట్ చేయడానికి యూస్ చేసుకుంటాం కదా, ఆ 2 స్టేట్మెంట్స్ రాసుకోవాలి. ఓకే, ఈ ఆర్డర్లోనే రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇన్సర్ట్ మెథడ్ మళ్ళీ మనం కాల్ చేసామనుకుందాం. ఈసారి ఎంత వాల్యూ 50 ఎంటర్ చేస్తున్నాం. 50 కదా ఎంటర్ చేసేది, ఐటమ్ వాల్యూ 50. ఫ్రంట్ కండిషన్ చూడండి, ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్ చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ వాల్యూ ఎంత? 3. ఓకే, ఫ్రంట్ వాల్యూ 3 ఈక్వల్ టు సైజ్ వాల్యూ ఎంత? 3. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకేమవ్వాలి,
ఓకే, కండిషన్ ట్రూ అయింది. ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్. కండిషన్ ట్రూ అయితే మనకి రేర్ అనేది ఎక్కడున్నట్టు ఆ కండిషన్ ప్రకారం సైజ్కి రీచ్ అయిపోతుందంటే ఇంకా లాస్ట్ పొజిషన్లకి వచ్చేసినట్టే రేర్ కూడా. ఓకే, కాబట్టి మనకి రీస్టార్ట్ అయిపోవాలి, క్యూ అనేది రీస్టార్ట్ అవ్వాలి. కాబట్టి రేర్ ఈక్వల్ టు -1, ఫ్రంట్ ఈక్వల్ టు 0 అయ్యి మనకి పొజిషన్స్ చేంజ్ అయిపోవాలి. ఓకే, ఇందాక డిలీట్లో కూడా ఇలాగే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రేర్ ఈక్వల్ టు -1, ఫ్రంట్ ఈక్వల్ టు 0 పొజిషన్స్ చేంజ్ అవుతాయి. కండిషన్ ట్రూ అయింది కాబట్టి 3 ఈక్వల్ టు 3 అయింది కాబట్టి ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు మనకి -1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రీస్టార్ట్ చేసి క్యూని ఇప్పుడు రేర్ ప్లస్ అంటే ఎంత, రేర్ వాల్యూ 0 చేస్తుంది. ఏ ఆఫ్ రేర్ అంటే ఏ ఆఫ్ 0లో మనం ఏ ఆఫ్ 0 అంటే మనకి ఎంత ఐటము, ఏ ఆఫ్ 0లో ఐటమ్ వాల్యూ 50 అసైన్ చేస్తాం. ఓకే, ఇలా ఇన్సర్ట్ అవుతుంది. ఈ విధంగా ఇన్సర్ట్ మెథడ్లో అన్ని కేసెస్ వర్క్ అవుతాయి. ఓకే, ఫుల్ క్యూ అంటే సైజ్ ఈక్వల్ టు రేర్ +1 చెక్ చేసుకుంటాం. ఓకే, అప్పుడు ఫ్రంట్ రేర్ కన్నా ఫ్రంట్ వాల్యూ రేర్ వాల్యూ కన్నా తక్కువే ఉంటుంది, ఈక్వల్ అయినా కావచ్చు. ఓకే, చెక్ చేసేటప్పుడు మనం రిమైనింగ్ కేసెస్, ఈ కేసు అయితే అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ మనకి ఎప్పుడు వర్క్ అవుతుందో, ఫ్రంట్ వాల్యూ రేర్ కన్నా పెద్దదైతే ఈ కేసు వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా ఇన్సెట్ మెథడ్ వర్క్ అవుతుంది. అన్ని కేసెస్ చూసాం కదా, ఈ కేసు చూసాం, ఫుల్ క్యూ చూసాం, ఈ 2 ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్ కూడా చూసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఏం మెథడ్స్ ఉన్నాయి, డిస్ప్లే. ఓకే, ఒక మనకి డిస్ప్లే అబ్జర్వ్ చేయండి. క్యూ ఒకటి తీసుకుందాం, ఆల్రెడీ ఎలిమెంట్స్ ఫిల్ చేసింది 0, 1, 2. ఓకే, ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు అంటే ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తే లాస్ట్ ఎలిమెంట్ దగ్గర రేర్ వాల్యూ ఉంటుంది. ఓకే, డిస్ప్లే మెథడ్ కాల్ చేసినప్పుడు చూడండి డెఫినేషన్ దగ్గరకు వచ్చింది. కోడింగ్ అబ్జర్వ్ చేయండి. ఇంట్ i ఈక్వల్ టు ఫర్ లూప్లో ఇంట్ i ఈక్వల్ టు ఫ్రంట్ వాల్యూ ఎంత 0 అంటే i వాల్యూ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రేర్ వాల్యూ 2. కండిషన్ మనకి ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఏ ఆఫ్ ఎంత, ఐ వాల్యూ ఎంత, ఐ వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది మనకి 0. ఏ ఆఫ్ 0 వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఏ ఆఫ్ 0 అంటే ఎంత ఉంది మనకి 10 ఉంది. అబ్జర్వ్ చేయండి, డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి, 0 అయితే సెల్లో 10 ఉంది. ఓకే, 10 అనేది డిస్ప్లే అయింది. నెక్స్ట్ మనకి ప్రింట్ ఉపయోగించాం కదా, స్టేట్మెంట్ చూడండి, system.out.print. అదే లైన్లో ప్రింట్ అయిపోయిన తర్వాత సమ్ స్పేస్ కూడా ప్రింట్ చేసాం. ఓకే, ప్రింట్ చేసిన కర్సర్ అలా వెయిట్ చేస్తుంది. ఇక్కడ నేను డాట్ పెట్టాను చూడండి, సమ్ స్పేస్ ప్రింట్ చేసి కర్సర్ అదే లైన్లో వెయిట్ చేస్తుంది. మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్ళి పైకి వెళ్ళి ఏంటి, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తుంది. ఈసారి ఐ వాల్యూ ఇప్పుడు 0 కదా, 0ని ఇంక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత 2 అంటే కండిషన్ మనకి ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఏ ఆఫ్ 1 లొకేషన్లో. ఓకే, 0 ఎరేజ్ అయిపోయి ఈసారి ఎంత ఏ ఆఫ్ i అంటే 1. ఏ ఆఫ్ 1 లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత 20 డిస్ప్లే అవుతుంది. ఓకే, మనకి డిస్ప్లే ఎలా అవుతుందన్నాను, సేమ్ లైన్లో అదే లైన్లో 20 డిస్ప్లే అయ్యి మళ్ళీ సమ్ స్పేస్ కూడా డిస్ప్లే అయింది. కర్సర్ అదే లైన్లో వెయిట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి ఐ వాల్యూ ఎంత 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఏమొస్తుంది, ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఏ ఆఫ్ 2 లొకేషన్లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఎంత 30. ఓకే, 30 డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత సమ్ స్పేస్ డిస్ప్లే అయ్యి అదే లైన్లో వెయిట్ చేస్తుంది. మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఈసారి
3 less than or equal to 2 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఫర్ లూప్ క్లోజ్ అయ్యి డిస్ప్లే మెథడ్ క్లోజ్ అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే మెథడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్యూలో ఉన్న వాల్యూస్ అంటే మనం ఫ్రంట్ నుంచి స్టార్ట్ అయ్యి రేర్ వరకు డిస్ప్లే చేసుకుంటాం, రేర్ ఎండ్ దాకా. ఓకే, రేర్లో ఇన్ కేసు 2 వాల్యూసే ఉన్నాయనుకోండి, అంటే క్యూలో మనకి 10 ఉంది, 20 ఉంది. రేర్ అప్పుడు ఎక్కడ ఉంటుంది? 1 దగ్గర ఉంటుంది. సైజ్ 3, ఎరై సైజ్ 3 అయినప్పటికీ మనం రేర్ సైజే ఇచ్చుకున్నాం. అబ్జర్వ్ చేయండి, డిస్ప్లే మెథడ్లో ఫ్రంట్ నుంచి స్టార్ట్ అయ్యి రేర్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకే డిస్ప్లే అవ్వాలి. ఎలిమెంట్స్ అంతవరకే కదా మనం ఎంటర్ చేసి ఉంటాం. ఓకే, ఇన్ కేసు సింగిల్ ఎలిమెంట్ అయితే సింగిల్ ఎలిమెంటే డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది డిస్ప్లే మెథడ్. నెక్స్ట్ మెయిన్ మెథడ్లో క్యూ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. రేర్ ఈక్వల్ టు -1 క్యూ మనం సైజ్ ఎంటర్ చేసుకుంటాం. ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. కన్స్ట్రక్టర్ వర్క్ కాల్ అయ్యి ఎగ్జిక్యూషన్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఎంటర్ యువర్ చాయిస్ అంటే చాయిస్ వాల్యూ మనం పైన ఉన్న ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ ఓకే ఎంటర్ చేసుకోవాలి. మనం ఇచ్చిన ఆప్షన్ ఇన్ కేసు మనం అన్ని ఆప్షన్స్ చూసేసాం కదా ఆల్రెడీ, ఎలా రన్ అవుతాయి, మెథడ్ ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుందో చూసాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇద్దాం, మనకి క్యూ కన్స్ట్రక్టర్ ప్రకారం మనకి కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు కోడింగ్ అబ్జర్వ్ చేశారు కదమ్మా. ఫ్రంట్ ఈక్వల్ టు 0 అయింది, రేర్ ఈక్వల్ టు -1 ఉంది, ఇలా ఉంది. సైజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం. ఇది కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు మనకి ఇలా క్రియేట్ అయింది. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఎంటర్ యువర్ చాయిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇచ్చామనుకోండి. ఓకే, 4 ఇస్తే 4 ఇద్దామా లేదంటే ఎంటీక్యూ లేదా చెక్ చేద్దాం. ఓకే, 2 ఇద్దాం. 2 ఇస్తే మనకి వైల్ కండిషన్ దగ్గరకు వస్తుంది. ట్రూ కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి స్విచ్ చాయిస్ వాల్యూ టు కేస్ 1 మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది, కేస్ 2 చెక్ చేసుకుంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కేస్ 2 చెక్ చేసుకుంటుంది, మ్యాచ్ అయింది కదా. ఓకే, 2 ఎంటర్ చేసాం కాబట్టి Q.MTQ అనే మెథడ్ కాల్ అయింది. మెథడ్ కాల్ అయినప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు ఏంటది, MTQ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. మనకి MTQ ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్యూ ఎలా ఉంది, మనకి ఇలా ఉంది డయాగ్రామ్. ఫ్రంట్ ఈక్వల్ టు 0 దగ్గర ఉంది, రేర్ ఈక్వల్ టు -1 దగ్గర ఉంది, S ఈక్వల్ టు 3 ఇలా ఉంది. ఇప్పుడు MTQ అని చెక్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ, రేర్ ఈక్వల్ టు -1 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి రిటర్న్ ఏం చేస్తుంది, ఇఫ్ కండిషన్ రెండూ ట్రూ అయినాయి కదా. ఇఫ్ ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది, సెకండ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి 2 కండిషన్ లాజికల్ అండ్ ఉపయోగించాం కాబట్టి 2 కండిషన్స్ ట్రూ అయితే టోటల్ కండిషన్ ట్రూ అయినట్టు, అంటే రిటర్న్ ట్రూ చేస్తుంది. M2Q దగ్గరికి మనకి ఎక్కడైతే కాల్ చేసామో అక్కడికి రిటర్న్ చేస్తుంది. ఏం చేస్తుంది, ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకే, ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ట్రూ రిటర్న్ చేస్తుంది కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, క్యూ ఈజ్ ఎంటీ. క్యూ ట్రూ అయినప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ఏంటి, క్యూ ఈజ్ ఎంటీ అని డిస్ప్లే అవుతుంది. అంతే కదా, మనకి క్యూలో ఎలిమెంట్స్ ఏమీ ఎంటర్ చేయలేదు కాబట్టి క్యూ ఈజ్ ఎంటీ. ఈ విధంగా జరుగుతుంది. డిస్ప్లే అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, స్విచ్ క్లోజ్ అవుతుంది. క్యూ ఈజ్ ఎంటీ తర్వాత మనం లాస్ట్లో ఏమి ఉపయోగించాం, బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించాం. ఓకే, ఎల్స్ స్టేట్మెంట్స్ అన్నీ రాసాక కేసు లాస్ట్లో క్లోజింగ్లో బ్రేక్ ఉపయోగించాం కాబట్టి స్విచ్ నుండి బయటకు వచ్చేస్తుంది. స్విచ్ నుండి బయటకు వచ్చేసాక ఎక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఎంటర్ యువర్ చాయిస్ అని మళ్ళీ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. చాయిస్ వాల్యూ మనం అన్ని కేసెస్ చూసాం కదా. ఓకే, మీరు అన్ని కేసెస్ మనం చూసాం కాబట్టి 7 ఇద్దాం. ఓకే, చాయిస్ వాల్యూ 7 ఇద్దాం. ఒకవేళ ఒక నిమిషం చూడండి, అబ్జర్వ్ చేయండి, అన్ని కేసెస్ ఒకసారి చూడండి. కేస్ 1లో క్లియర్ క్యూ మెథడ్ చూసాం కదా, ఆ విధంగా ఎగ్జిక్యూషన్ అవుతుంది.
కేస్ 2లో ఇప్పుడే కదా చూసాం ఎంటీ క్యూ చెక్ చేసింది. కేస్ 3 అంటే ఫుల్ క్యూ చెక్ చేసుకుంటుంది. లాజిక్ ఎలా వర్క్ అవుతుందో ఆల్రెడీ చూసాం. కేస్ 4 అంటే ఎంటర్ ఎలిమెంట్ టు ఇన్సెట్ అని ఎలిమెంట్ని ఇక్కడే రీడ్ చేసుకొని ఇన్సెట్ ఆ ఎలిమెంట్ని సెండ్ చేస్తాం. మనం సెండ్ చేస్తాం కాబట్టి మెథడ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఐటెం వాల్యూ రిసీవ్ చేసుకుంటుందని ఐటెము అక్కడ మనం నోట్ చేసే వాళ్ళం అబ్జర్వ్ చేశారు కదా అందరూ. ఆ విధంగా మనకి ఇన్సెట్ మెథడ్ వర్క్ అవుతుంది. అంటే ఇన్సెట్ మెథడ్ కాల్ చేసేటప్పుడే ఎలిమెంట్ని కూడా పంపించేస్తాం. ఇన్సెట్ ఏ వాల్యూ అయితే చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని. నెక్స్ట్ డిలీట్ మెథడ్. కేస్ 5 అంటే డిలీట్ వర్క్ అవుతుంది. కేస్ 6 అంటే డిస్ప్లే మెథడ్ వర్క్ అవుతుంది. కేస్ 7 అంటే ప్రోగ్రామ్ టెర్మినేట్ అవుతుంది. ఒకవేళ మనం ఈ 7 ఆప్షన్స్ కాకుండా అదర్ వాల్యూ ఇస్తే ఇంటర్వల్ చాయిస్ ఉన్నప్పుడు మనకి ఇన్వాలిడ్ చాయిస్ అని డిస్ప్లే అయ్యి మళ్ళీ స్విచ్ నుండి బయటకు వచ్చి ఎంటర్ యువర్ చాయిస్ అని మళ్ళీ అడుగుతుంది. ఓకే, కాబట్టి ఈసారి మనం 7 ఇద్దాం. ఓకే, చాయిస్ వాల్యూ 7 ఇచ్చినప్పుడు మనకి ప్రోగ్రాము ఎక్కడికి వెళ్తుంది, వైల్ ట్రూ అయ్యి స్విచ్ చాయిస్ వాల్యూ 7 కదా, కేస్ నెంబర్ 7 రన్ అయ్యి system.exit అంటే ఏంటి, ప్రోగ్రామ్ టెర్మినేట్ చేయడానికి ఉపయోగించుకుంటాం. టెర్మినేట్ అయిపోతుంది. ఈ విధంగా క్యూ యూజింగ్ ఎరేలో ఆపరేషన్స్ అన్నీ పెర్ఫామ్ అవుతాయి. ఓకే.